సాధారణంగా హీరో పరంగా అభిమానులుంటారు ఏ భాషలోనైనా కానీ. ఒక్క సినిమా విషయంలో మాత్రం సినిమా కథే అభిమానుల్ని సంపాదించింది. అదే 'దృశ్యం' సినిమా. ఇప్పుడే సినిమా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హీరోతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది 'దృశ్యం'. అందుకే 'దృశ్యం' సినిమా ఫ్రాంచైజ్ అని పిలవాల్సి వస్తుంది. ఇప్పుడు 'దృశ్యం' సినిమా అభిమానులకు గ్రేట్ న్యూస్ ఇది. 'దృశ్యం' సినిమాకు ఇప్పుడు 3వ భాగం వస్తోంది. నటుడు మోహన్ లాల్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 'దృశ్యం' సినిమా ఫ్రాంచైజీలో మేజర్ అప్డేట్ ప్రకటించారు నిర్మాతలు. త్వరలో 'దృశ్యం 3' ఉంటుందని అధికారికంగా వెల్లడించారు. ఎప్పుడు విడుదలవుతుంది, ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా తెలియలేదు. మోహన్ లాల్ స్వయంగా సోషల్ మీడియాలో 'దృశ్యం 3' గురించి ప్రకటించారు. గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు, 'దృశ్యం 3' ఖాయం అంటూ పోస్ట్ చేశారు. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత యాంటోనీ పెరంబూర్తో కలిపి ఉన్న ఫోటోను మోహన్ లాల్ ఈ సందర్భంగా షేర్ చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో 'దృశ్యం' సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్. మొదటి 2 సీక్వెల్స్ హిట్ అయ్యాయి. అద్భుతమైన స్టోరీ లైన్, ఊహించని ట్విస్ట్లతో సినిమా నడుస్తుంది. 'దృశ్యం 1' 2013లో విడుదలైంది. ఇది మలయాళంలో గేమ్ చేంజర్ అయింది. ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా చాలా హిట్ అయ్యింది. ఓ మధ్యతరగతి కుటుంబీకుడు తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడనేది కథాంశం. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడలో రీమేక్ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 'దృశ్యం 2' 2021లో విడుదలైంది. 'దృశ్యం 1లో క్లోజ్ అయిన కేసును ఇందులో తిరిగి ఓపెన్ చేస్తారు. 2వ భాగంలో కూడా తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు చాలా వ్యూహాలు పన్నుతాడు హీరో. మరి 3వ భాగం 'దృశ్యం 3లో పోలీసులకు చిక్కుతాడా లేదా అనేది తెలియదు.